హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి మన జీర్ణశక్తిని చాలా బాగా మెరుగుపరిచే ఈ స్వీట్ కార్న్తో చాలా టేస్టీగా నూనె కానీ నెయ్యి కానీ షుగర్ కానీ లేకుండా పిల్లల సైతం చాలా ఇష్టంగా తినేలాగా టేస్టీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ స్వీట్ కోసం ఫ్రెష్గా ఉండే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న స్వీట్ కార్న్ మీద ఉన్న తొక్కల్ని చిరిగిపోకుండా నీట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ మీద ఉన్న గింజల్ని కూడా నీట్గా తీసుకుని ఒక గిన్నె కొలతతో కొలుచుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకున్న తొక్కల్ని ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ వేసుకుని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తొక్కలు వళ్ళిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ చిమ్ముకుని పక్కన పెట్టుకుంటే మనం ప్రిపేర్ చేసుకునేలోపు ఇవి వళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ స్వీట్లో షుగర్ లేకుండా ఖర్జూర పళ్ళను అయితే వేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఖర్జూర పళ్ళు కొలతతో కొలుచుకుంటే పావు కప్పు అయితే ఉన్నాయి. ఇలా తీసుకున్న ఖర్జూర పళ్ళలో గింజల్ని తీసేసుకుని ఖర్జూర పండుని నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత కొలతతో కొలుచుకుంటే పావు కప్పు అయితే ఖర్జూర పళ్ళు ఉన్నాయి. పావు కప్పు ఖర్జూర పళ్ళు, 1 కప్ అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న స్వీట్ కార్న్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్లో మంచి కమ్మదనం కోసం పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమునైతే వేసుకున్నాను. నేను తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము లేతగా తీయగా ఉన్నదైతే తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఖర్జూర పళ్ళు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం వేసుకున్న ఖర్జూర పండు కూడా మంచిగా కలిసేలాగా బాగా కలుపుకొని స్వీట్నెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్నెస్ సరిపోకపోతే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను. ఇలా బెల్లం పౌడర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకునేటప్పుడు మనం బెల్లం పౌడర్ వేసుకున్నాం కదా, ఆ బెల్లం పౌడర్ కూడా మంచిగా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్న స్వీట్ కార్న్ తొక్కల్ని తీసుకుని కొద్దిగా పిండినైతే మధ్యలోకి పెట్టుకోవాలి. ఇలా తొక్కలోకి సరిపోయినంత పిండినైతే మధ్యలోకి ఈ విధంగా పెట్టుకుని పిండి బయటికి రాకుండా 4 వైపులా ఈ విధంగా పొట్లం షేప్లో మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మంచిగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ తొక్కల్ని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా తాడులాగా తీసుకోవాలి. ఇలా తీసుకుని మంచిగా 2-3 ముళ్ళు అయితే వేసుకోవాలి. మనం వేసుకున్న బ్యాటర్ అంతా బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకుని మొత్తం పిండినంతా ఈ విధంగా పొట్లాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిల్లులు ఉన్న గిన్నెని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పొట్లాలన్నిటినీ గిన్నెలో పెట్టుకుని ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ వేసుకుని ఈ చిల్లుల గిన్నెలో పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ మంచిగా స్టీమ్ అవనివ్వాలి. ఈ విధంగా స్టీమ్ అయిన స్వీట్స్ని వేడిగా కానీ చల్లారిపోయిన తర్వాత కానీ తింటే ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినవండి. మీరు ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.